నవభారత్ 2.0లో భాగంగా నాటుసారా రహిత ఆంధ్రప్రదేశ్కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆదోని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్కేజే సైదులు నూతన ఒరవడికి తెరలేపారు. నాటుసారా ఉత్పత్తి ఉపయోగపడే ప్రధాన ముడిసరుకుగా చెప్పబడే బెల్లం క్రయ విక్రయాలపై నిఘా మొదలుపెట్టారు. నేటి నుండి కొనుగోలుదారులు ప్రతి ఒక్కరి ఆధారాలను షాపు యజమానులు నమోదు చేసుకోవాలని, వారి ఆధార్ కార్డు మరియు ఫోన్ నంబర్లు నమోదు చేసి ఆదోని సిఐ ఎస్కేజే సైదులకు సమాచారం ఇవ్వాలంటూ ఈరోజు శ్రీ పాండురంగ దేవాలయం ఫంక్షన్ హాల్లో ఆదోని బెల్లం అమ్మకందారుల అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన విషయం తెలియజేయడం జరిగింది. నాటుసారా రహిత ఆంధ్రప్రదేశ్కి పటిష్టంగా అమలు జరగాలంటే నాటుసారా తయారీ ప్రధాన ముడిసరుకుగా ఉపయోగపడే బెల్లం అమ్మకాలపై నిఘా ఉంచడం ఒకటే ప్రధాన మార్గంగా ఉంది. కాబట్టి బెల్లం వ్యాపారదారులు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 5-4 కలెక్ట్ చేయాలన్నా అర్థమైపోద్ది కదా, ఏ వ్యక్తి వస్తున్నాడు, ఎక్కడికి పోతున్నాడు, ఎందుకు కొంటున్నాడు, అది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, తెలిసిపోద్ది. అట్లా మీరు రెండోసారి ఇవ్వరనమాట. వాడికి ఎవరు ఇంటికి వాడతారు, ఎవరు దానికి వాడతారు అనేది మనం పసిగట్టవచ్చు. మీరు ఈ కండిషన్లో పెడితే వాళ్ళు వేరే సబ్స్టిట్యూట్ రూట్ లోకి వస్తారు. ఏది బయటికి వెళ్ళిపోవటమా, లేదంటే విలేజ్ నుంచి తెచ్చుకోవటమా, ఏదో ఒక రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. మీరు మాత్రం ఇవ్వకూడదు. ఇది నా కండిషన్. ఇది అకార్డింగ్ టు లా. జాగరీ మర్చెంట్స్ ని బెల్లం ఇచ్చినట్టుగా ప్రూవ్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది? మేము వాష్ కొట్టేస్తాము, ఫీల్డ్కి వెళ్తాము, బట్టీలు ఐడెంటిఫై చేస్తాము. రీసెంట్ గా మేము చేసింది కూడా అదే. 4 ఐడెంటిఫై చేశాము, 4 ఏరియాల కొండల్లోనే. ఆ నెట్వర్క్, ఆ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది డేటా. వాళ్ళని ఇన్వాల్వ్ చేశాము, వాళ్ళ దగ్గర సారాయి సీజ్ చేశాము, శాంపిల్స్ కూడా తీసాము, వాష్ కేసు కట్టాము. 4 అబ్స్కాండ్ అయిపోయినారు. కోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టే, కేసులోకి సరెండర్ అయినారు కోర్టు ముందు వచ్చి. వాడిని మేము కౌన్సిలింగ్ మా పద్ధతులు ఇస్తే ఆటోమేటిక్ గా బెల్లగా ఉడిచాడు చెప్పలేడా? టేకెన్ కన్ఫెషన్ స్టేట్మెంట్ వాడి నుంచి తీసుకుంటాం, ఎవడు బెల్లం ఇచ్చాడు అనేది వాడు చెప్తాడు కదా. అప్పుడు సోర్స్ ఆఫ్ సప్లై కింద జాగరీ ఇచ్చిన ఇన్వాల్వ్ చేస్తాం. అది ఏటు రిస్క్ ఎందుకు మీకు? బెల్లంతో మీరేమి లాభపడితే ఏం లేదు కదా. మీకు వేరే సైమల్టన్ చాలా ఉన్నాయి కదా. ఇది గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది సారా ఉండకూడదని. దీంట్లో ప్రధానమైన రోల్ ఇదే. ఇది లేకుండా మీరు ఎన్ని వ్యాపారం చేసుకున్నా కూడా ఐఎమ్ నాట్ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. మీరు అది కూడా గమనించాలా. నేను మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్ గా తీసుకుంటా. ఫ్రెండ్లీ వాతావరణంలోనే ఉంటాను. మీరు సహకరించినంత కాలం నేను సహకరిస్తాను. అయినప్పటికీ మీలో చేంజ్ రాకుండా మీరు లాభాపేక్ష కోసము, లేదా ఏమవుతుందిలే, వాళ్ళు చూడరులే, వాళ్ళు పట్టించుకోరులేని ఈ యాంగిల్లో మీరు పోతే మాత్రం పిన్ టు పిన్ నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నా నెట్వర్క్ నాకు ఉంటుంది, నా అబ్జర్వేషన్ ఉంటుంది, నా దగ్గర లిస్ట్ మొత్తం వస్తుంది. ఇప్పుడు మీకు తెలియకుండానే మీ షాపుల పేర్లతో సహా ఉంది నా దగ్గర లిస్టు. ఎవరు ఎక్కడెక్కడ ఉంది, ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నారు, ఎవరు మాత్రం 5 కేజీల నుంచి ఎవరికి ఇవ్వద్దు బాబు. ట్రేడర్స్ హోల్సేల్ మీకు కూడా చెప్తున్నాను, వాళ్ళు మా దగ్గర తీసుకోవట్లేదు అన్నటువంటి వాదన వాళ్ళ తరపు నుంచి వచ్చింది. ఇది మీ దగ్గర నుంచి కూడా జరిగే అవకాశం ఉంటది. మీరు వాళ్ళ మీద తోసేసి మేము ఇవ్వట్లేదంటే మాత్రం యూ విల్ బి రెస్పాన్సిబిలిటీ. మీ ట్రేడర్స్ నేను చెప్తున్నా. మీరు కూడా దీంట్లో ఏం మొహమాటం లేదు, దీంట్లో ఏం మెహర్బాన్ ఏం లేదు. వీఆర్ ఫాలోయింగ్ అకార్డింగ్ టు లా. ఖచ్చితంగా సారాన్ని నిర్మూలించాల్సి, లేదంటే మళ్ళీ బైండ్ ఓవర్లు చేయాల్సి వస్తుంది. బైండ్ ఓవర్ల తర్వాత మీరు కేసులు ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది, బ్రీచ్ అవుతారు, మళ్ళీ ఫైన్ వేయాల్సి వస్తుంది. అల్టిమేట్ గా ఇట్ లీడ్స్ టు పీడీ యాక్ట్. ఖచ్చితంగా పీడీ యాక్ట్ వరకు వచ్చింది అనుకోండి, అన్నెసెసరీ సమాజంలో, సొసైటీలో పేరు పోతుంది, ఆ చెడ్డ పేరు వస్తుంది. ఎట్లా సెల్లర్స్ కి, ట్రాన్స్పోర్టర్స్ కి వాళ్ళకి ఇచ్చే కౌన్సిలింగ్ మేము ఇస్తాము, వాళ్ళకి ఏ విధంగా చేసేది కూడా ఉంటుంది. ఆ డీటెయిల్స్ మా దగ్గర మ్యాచ్ అవుతుంది అయ్యేవాడైతే, లేదంటే జనరల్ గా కామన్ పీపుల్ లాగా అయిపోతుంది. సో ఇది మీరు రిటైలర్స్ మాత్రం ఎవరీ వీక్ రిపోర్ట్స్ ఇవ్వండి మాకు. మీ దగ్గర స్టాక్ ఎంత ఉంది, ఎన్ని కేజీలు ఇచ్చారు, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది ఆ రోజుకి. ఈ సిస్టమ్ మీరు రిటైలర్స్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు ఎవరీ ఫోర్ట్ నైట్ ఇస్తారు, 15 days ఒకసారి వాళ్ళు ఇస్తారు హోల్సేల్. దిస్ ఇస్ మ్యాండేటరీ. ఈ విధంగా చేయాలి మీరు. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు దీంట్లో నువ్వు చెప్పింది నీకు ఒక సింగిల్ పర్సన్ కి అయితే నువ్వు చేయగలుగుతావు. నీకు వచ్చిన ఆలోచన నీ పర్సన్ ఒక్కడికైతే నువ్వు చేస్తావు. అందరికీ అదే థాట్ ఉండదు, అదే ఇంట్రెస్ట్ ఉండదు, అదే విధంగా ఆలోచించరు. సో అది మనం ఒక మ్యాండేటరీగా పెడితే ఆటోమేటిక్గా చేస్తారు. అప్పుడు నాకు ఫుల్ క్లారిటీ ఉంటుంది.
నేను ఒకరిని ఇద్దరిని అయితే నేను వెరిఫై చేయొచ్చు. ఒక 100 మంది మీద అంటే నాకు రిపోర్ట్స్ వస్తే చాలు కదా. ఇప్పుడు 2 బ్యాగులు కానీ 3 బ్యాగులు కానీ అది పెద్ద పని కాదు కదా. ఇప్పుడు ఈరోజు వచ్చాడు హాఫ్ కిలో 1 కిలో ఉన్నప్పటికీ మనకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా. సపోజ్ 1 వీక్ లో ఒక 2 బ్యాగులు ఉన్నాయి. 2 బ్యాగులు నాకు తెలిసి అర్ధ కిలో ఎవరు తీసుకోరు, మాట కిలో 2 కిలో లెక్క పోతుంటది. అది ఎంతసేపు అని మ్యాటర్ రాబో. రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అందరూ బెల్లమే కొంటారు కదా. బెల్లం కొనే వాళ్ళు హార్డ్లీ ఎంతమంది ఉంటారు? రోజుకి ఒక 3-4 ఉంటారు. అంటే బెల్లం కోసమే అదే అదే పెట్టుకొని ఎవరు ఉంటారు? అన్ని వస్తువులతో పాటు ఇది ఒక ఐటమ్. ఒక 4 ఉండొచ్చు రోజు. 4 పేర్లు రాయడానికి ఒక రోజు కష్టమే ఉంటది. వారానికి వచ్చేసరికి 4 16 మంది 10 మంది ఉంటారు, అంతేనా? వారానికి ఒక 20 మందిలో అవుతాయి కదా. 2 నిమిషాలు పెన్ను, వచ్చినాడు ఎవడు, తీసుకున్నాడు ఎంత తీసుకున్నాడు, ఇంకెంత బ్యాలెన్స్ ఉంది. వెరీ సింపుల్ ఇది. ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఏముంది, వాళ్ళు ఇప్పుడు ఇచ్చింటాడు, వాడు 2 అడుగులు వేసేలోపే రాసేయచ్చు. వాడు పేరు అడుగుతారు, 1 కేజీ 2 కేజీలు అనుకో, వాడు ఏ ఊరమ్మా ఏంది అది ఉందంటే చెప్తాడు. డీటెయిల్స్ పేరు రాసుకుంటా, వాడు ఫోన్ నెంబర్ రాసుకుంటాడు. మీ బిజినెస్ చాలా ప్రాంప్ట్ గా జరుగుతుంది దీనివల్ల.